శ్రీకాకుళం జిల్లా అనగానే ముఖ్యంగా బయటకు వచ్చేది ఏంటంటే కళింగ అనేది డైనాస్టియా లేకపోతే కళింగ అనేది ఒక కులమా? అయితే దీన్ని మనం చర్చించే ముందు గత సంవత్సరం బాలి యాత్ర అనేది చేపట్టడం జరిగింది. ఈ బాలి యాత్ర ప్రముఖంగా చెప్పింది ఏంటి? గత సంవత్సరంలో ఇది పొలిటికల్గా కొంచెం హీట్ రేపినా సరే ఇది కాళింగులకే సొంతమా లేకపోతే ఒక ప్రాంతానికి సొంతమా అనే కొన్ని సమస్యలు అయితే కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమైనటువంటి ప్రశ్నకైతే ఈరోజు కమిటీ అనేది దానికి చెక్ పెట్టే దిశగా అయితే ముందుకుంది. అయితే ఈ సంవత్సరం కూడా బాలి యాత్ర అనేది జరపబోతున్నారు ఈ కమిటీ. అసలు బాలి యాత్ర తాలూకు ప్రత్యేకత ఏంటి, బాలి యాత్ర తాలూకు చరిత్ర ఏంటి, బాలి యాత్రలో ఉన్నటువంటి సమస్యలు ఎందుకు తలెత్తాయి అనే విషయాలను అయితే మరిన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి సంబంధించి మొదటగా జీవితేశ్వర డాక్టర్ గారు ఉన్నారు. అయితే డాక్టర్ గారు నమస్తే. అసలు ఈ బాలి యాత్ర పునః ప్రారంభించడానికి గల కారణం ఏంటి? అసలు బాలి యాత్ర చరిత్ర ఏం చెప్తోంది? ఈ బాలి యాత్ర అనేది మన కళింగ ప్రాంత ప్రాచీన సాంప్రదాయ సాంస్కృతిక వైభవం అండి. ఈ సందర్భంగా గతంలోకి వెళ్తే వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ బాలి యాత్ర అనే సాంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. ఇది అప్పట్లో మనం ప్రపంచ మొత్తం మీద ఇక్కడ కళింగ రాజ్యంలో నావికాయానం అంటే నౌకాయానంలో ప్రసిద్ధులు మనవాళ్ళు. ఆ నౌకాయానం చేస్తూ వ్యాపారం చేసేవాళ్ళు. ఆ వ్యాపారం చేసేవారు కాబట్టి చాలా ధనికమైన దేశం మన కళింగ దేశం. అందుకనే మగధ సామ్రాజ్య అధినేత కళింగ రాజ్యం మీద ఆయన దృష్టి పడడానికి ప్రధాన కారణం ఇది ధనికమైన దేశం అవడం వల్ల నౌకాయానం చేస్తూ. అయితే నౌకాయానం చేసేటప్పుడు ఇప్పుడున్నటువంటి మోడర్న్ టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. ఈ నౌకాయానం చేస్తూ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అయితే ఇక్కడ ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, జావా, సుమిత్రా, అక్కడ అలాగే ఇండోనేషియా దగ్గర ఉన్నటువంటి బాలి ద్వీపంలో ఉన్నటువంటి బాలి అది అప్పటికి ఇప్పటికీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి టూరిస్ట్ ప్లేసు. అందుకోసమని ఇది బాలి యాత్రగా బాగా ప్రసిద్ధికి ఎక్కింది. అక్కడికి వెళ్ళేటప్పుడు వారి కుటుంబ సభ్యులు ఆ నౌకాయానంలో వెళ్ళేవారికి, ఆ నౌకలు తోలే వాళ్ళకి సాదా భాష అనేవారు. అప్పుడు సాదా భాష అంటే ధైర్య సాహసాలతో కూడినటువంటి నౌకాయానం చేసేవారిని సాదా భాష అని అంటారు. ఇప్పుడు ఒరిస్సాలో అదే ఆనవాయితీ కొనసాగుతుంది, సాదా భాష అంటారు. అయితే అలాగే వెళ్ళిన వారి తాలూకా కుటుంబ సభ్యులు ఇక్కడ వంశధార నదీ తీర ప్రాంతాన తెప్పోత్సవం చేస్తూ వాళ్ళ పితృదేవతలకి దీపారాధన చేయడమే ఈ బాలి యాత్ర తాలూకా ప్రధాన అంశం. అయితే ఆనాటి ఆ సాంప్రదాయం కానీ ఆ నౌకాయానం మన కళింగ ప్రాంతానికే ప్రసిద్ధి కాబట్టి దీన్ని కానీ ఈ వారసత్వ సంపదని, సంస్కృతిని, పౌరుషాన్ని, రోషాన్ని, పట్టుదలని, ఆనాటి చరిత్రని భావితరాల వారికి అలాగే ఇప్పటి తరం వారికి తీసుకుని వెళ్ళడమే ప్రధానమైనటువంటి ధ్యేయం ఇది. అయితే ఇక్కడ మీరు ఇప్పుడు ప్రస్తావన చేశారు, చూసాం. ఏంటంటే కళింగ యుద్ధం నాటికి 2286 సంవత్సరాలు అయింది కళింగ యుద్ధం. అప్పటికి మన ప్రాంతంలో గోత్రాలు లేవు, కులాలు లేవు, మతాలు జైన మతం, బౌద్ధ మతం ఉండేది. అప్పుడు లేని కులం మనమంతా తెగ, ఒక సమూహారం. ఇక్కడ ఉన్నటువంటి వివిధ అందరూ ప్రజలంతా ఒక సమూహంగా ఉండేవారు, ఒక తెగగా ఉండేవారు. తర్వాత కాలాల్లో వీళ్ళంతా ఒక కుల వృత్తులు బట్టి కులాలు ఇలా విడబడ్డాయి. కానీ అప్పుడంతా ఒకరే తెగ, కళింగ తెగ, కళింగ ప్రాంతం, కళింగ ప్రజలు. సో దాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని ఒక కులం అంటున్నారు. కానీ ఇప్పుడు మనం ఎవరైతే మహానది నుంచి గోదావరి వరకు ఉన్న ప్రాంతం స్థిరంగా ఉంది కళింగ యుద్ధంలో, కళింగ దేశంగా. అటుగా ఇటుగా రాజ్య విస్తరణ జరిగినప్పుడు జరిగింది కానీ స్థిరంగా ఉంది. అయితే ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రజలు, అప్పటి ప్రజలు అంటే మన పూర్వీకులు అందరూ కళింగరే, అందరూ కళింగ తెగకి సంబంధించిన వారే. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1236 సంవత్సరం వరకు ఇది రాజధానిగా కొనసాగింది. దీని పేరు శ్రీముఖలింగం పేరు. అంతకుముందు కళింగ నగర్, కళింగ పట్టణం అక్కడ, కళింగ నదీ తీర ప్రాంతం ఇక్కడ, సముద్ర తీర ప్రాంతం కళింగ నగర్ అయితే సముద్ర తీర ప్రాంతం కళింగ పట్టణం. ఇక్కడ నుంచి అక్కడికి వాళ్ళలో వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళేవారు. అయితే ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు,
ఈ మత్స్యకారులు మహానది నుంచి గోదావరి వరకు తీర ప్రాంతం నుండి డ్యూటీలు పట్టుకొని వాళ్ళ పితృదేవతలకు నివేదించేవారు. ఎందుకు? అక్కడ తెప్పలు వెళ్ళవు కాబట్టి. మనకి ఇక్కడ తెప్పోత్సవం చేస్తాం, అంటే బొయిటా బంధన్ అంటారు. బొయిటా బంధన్ ఏది ఒరియాలో, అది ఇక్కడ తెప్పోత్సవం చేస్తాం. అలాగే ఇక్కడ వివిధ వర్గాలు ప్రజలు అందరూ కూడా ఆ రోజు ఒక్కటే. ఈరోజు మధ్యలో ఎవరో తీసుకొచ్చి కులాలుగా విడదీశారు. అందుకోసం అది పూర్తిగా అవగాహన రాహిత్యం లేక ఒక కులంకో లేక సంకుచిత స్వభావాలతో అవి అటాచ్ చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ ప్రాంతం తాలూకా విశిష్టతని, ఔన్నత్యాన్ని భావి తరాల వారికి, నేటి తరం వారికి అందజేయడమే ఇక్కడ ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్య సాధనగా మేము గత సంవత్సరం 24లో తయారు చేసి ఒక సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఒక్క వారం రోజుల వ్యవధిలో లక్షల మంది ప్రజలు తండోపతండాలుగా పోటెత్తారు. అందుకోసం దానిని బేస్ చేసుకొని ఈ సంవత్సరం మేము అధికారులకు కానీ అధికార పార్టీ ప్రముఖులకు కానీ కలిసి నివేదించడం జరిగింది. వారు దీన్ని పెద్ద ఎత్తులో తీసుకెళ్తామని అన్నారు, హామీ ఇచ్చారు. మరి టైం అయితే దగ్గర పడుతుంది, కేవలం 12 రోజుల వ్యవధే ఉంది. ఈ వ్యవధిలో వారందరి సహకారంతో, స్వామివారి ఆశీస్సులతో ఇది దిగ్విజయంగా కూడా ఈ సంవత్సరం కూడా ద్వితీయ విఘ్నం ఏమీ లేకుండా దిగ్విజయంతో ముందుకు వెళ్తుందని ఆశిస్తూ, స్వామివారి దయ ఉంటుందని ఆశిస్తూ మేము చూస్తున్నాం. అయితే అదేవిధంగా చూసుకుంటే కనుక శ్రీకాకుళం జిల్లాలోనే ఏదైతే మనకి శ్రీముఖలింగంలోనే ఈ రాజ్యం అనేది ఉండేది, కళింగ రాజ్యం, కళింగ డైనాసిటీ అనేది రాజధానిగా ఉండేది. అయితే కటక్లో వారం రోజులుగా ఈ ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతాయి. బాలి జాతర అనేది అసలు పుట్టింది ఇక్కడే, కానీ ఎందుకు వలస వెళ్ళింది? మళ్ళీ మీరు ఎందుకు దీనికి పునర్జీవం పోయాలనుకుంటున్నారు? మంచి ప్రశ్న అడిగారండి. ఒకప్పుడు కళింగ రాజ్యం రాజధాని శ్రీముఖలింగం, దీని పేరు కళింగ నగర్. ఈ కళింగ నగర్ రాజధాని ఉన్నప్పుడు ఇక్కడనే ఈ బాలియాత్ర జరిగేది. కారవేలుడు రాజు అయిన తర్వాత, కళింగ డైనాసిటీకి ఆయన గొప్ప చక్రవర్తి అయిన తర్వాత దూరాభారం అవుతుందని చెప్పి రాజధానిని కటక్కి మార్చడం జరిగింది. ఆ కటక్ కూడా ఎక్కడో నుంచి రాలేదండి, ఇక్కడ నగర కటకం పేరునే కటక్గా మార్చారు. కటక్గా అయిన తర్వాత అక్కడ రాజు ఉన్నాడు కాబట్టి అక్కడ నుంచి మహానది ఒడ్డున బాలియాత్ర అనేది జరుగుతూ వస్తుంది. అక్కడ గత వేల సంవత్సరాల నుండి జరుగుతూ ఉంది. 15 రోజులు, కార్తీక పౌర్ణమి మొదలై 15 రోజుల పాటు బాలియాత్ర అంటారు. బలియాత్ర, బాలియాత్ర, బొయిటా బంధన్ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ జరుగుతూ ఉంది ఘనంగా. అదే సాంప్రదాయాన్ని పూర్వపు కళింగ రాజ్య రాజధాని అయినటువంటి ఈ శ్రీముఖలింగంలో ఎందుకు జరపకూడదు అనే ఉద్దేశంతో ఒక సాంస్కృతిక పునర్జీవన ఉద్యమం దిశగా వెళ్ళాలి. మన ప్రాంతం అంతా కూడా పూర్వవైభవం పొందాలి. కళింగ అనేటువంటి ఆ మాట కొంతమంది కులాలకు ఆపాదిస్తున్నారు, కానీ ప్రాంతం సంబంధించిన మాట, రాజ్యానికి సంబంధించిన మాట, అన్ని కులాలు, అన్ని మతాలు ఇక్కడ నివసించిన అందరి ప్రజలకి సంబంధించిన మాటగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే పూర్వపు ఆచారమైనటువంటి ఈ కళింగ బాలియాత్ర ఏదైతే ఉందో ఆ బాలియాత్రని పూర్వపు రాజధాని ప్రస్తుత శ్రీ మధుకేశ్వర సన్నిధిలో శ్రీముఖలింగంలో వంశధార నది ఒడ్డున పునఃప్రారంభించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా చూసుకుంటే కనుక డాక్టర్ గారు చెప్పినట్టు గతంలో చతుర్వర్ణాలు ఉన్నాయి, తర్వాత కులాలు ఏర్పడ్డాయి. అది ఈ కులాల ఈ రేషియోలోనే ఏదైతే బాలియాత్ర అనేది ఒక ప్రాంతానికి చెందింది అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి ఘటన. అయితే దీన్ని కనుక మనం చూసుకుంటే మీరు మొదటగా ఒక తొలి అడిగేసిన తర్వాత అది ఫస్ట్ ఓన్లీ కాలింగుల్నే కలుపుకుని వెళ్ళారు అనేది ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు ప్రాంతానికి అంటూ కూడా ఇది రెండో వాదన అయితే ఉంది. ఇది ప్రాంతాందా కులాందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది ప్రాంతాందండి. కులానికి సంబంధించిన ముద్ర ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకి అవగాహన రాహిత్యం, మన చరిత్రని తెలుసుకోకపోవడం వల్లనే జరుగుతూ ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైతే ప్రజలు తమ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాల పట్ల ఎవేరై ఉంటారో అప్పుడు ఖచ్చితంగా తమ తాలూకు వైభవాన్ని తిరిగి తెచ్చుకోగలుగుతారు. కాబట్టి ఇక్కడ కులాలు అనేటువంటి సంకుచిత మాటలు అనేవి విడిచిపెట్టి ఇది మన యాత్ర, మనందరి యాత్ర, కళింగ రాజ్య యాత్ర, ఖచ్చితంగా ఇక్కడ అందరూ పాల్గొనండి, దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రజలందరికీ మరొకసారి కోరుతా ఉన్నాం. ఇంకొక మాట ఈ మధ్యన సోషల్ మీడియాలో వివిధ గ్రూపుల్లో విన్నాను. కొన్ని ఆచారాలు, కొన్ని నమ్మకాలని ప్రజల్లోకి పంపిస్తున్నారని చెప్పేసి మేమేమంటున్నామంటే శ్రీముఖలింగంలో మధుకేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి
ఇక్కడ ఈ జనాలు, ఈ ప్రాశస్యము, ఈ యాత్ర ఇంత ఘనంగా జరుగుతోంది. వంశధార నది ఒడ్డున తెప్పలు వదలడానికి అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఏదో కొంతమంది అన్నట్లుగా ఇక్కడ మీరు గుడిని ప్రమోట్ చేస్తున్నారంటే గుడి అందులో భాగం, గుడి కళింగలో భాగం, శ్రీముఖలింగం కళింగలో భాగం, ఈ యాత్ర కళింగలో భాగం, ఈ వంశధార నది కళింగలో భాగం. ఇక్కడ ప్రజలందరూ కూడా కళింగలో భాగం అని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇతర మేధావులందరికీ కూడా, ఇతర వర్గాల, ఇతర కులాల మేధావులకి, జర్నలిస్టులకి, పత్రికా సోదరులకి మేమేం విజ్ఞప్తి చేస్తూ ఉన్నామంటే ఇది ఒక కులాని యాత్ర కాదు, కళింగ రాజ్యయాత్ర, కళింగ ప్రజలందరి యాత్ర. కళింగ ప్రజలందరూ అంటే కాపు, కమ్మరి, వెలమ, కొమ్మరి, కమ్మరి అన్ని కులాలు కాళింగతో పాటు నివసిస్తూ ఉంటారు. అందరూ కలిసి ఈ యాత్రను విజయవంతం చేస్తారని మేమైతే మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాం సార్. చివరిగా ఒక పొలిటికల్ ప్రశ్న కూడా ఒకటి సంధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా అనేపాటికి ఎక్కువ శాతం కాళింగులు నివసించే గ్రామం కాబట్టి పొలిటికల్గా వీళ్ళు అంటే ఎదుర్కోలేకపోవడంతో ఈ బాలి యాత్రను మళ్ళీ పునర్జీవం పోశారు. కాళింగులను అందరినీ ఇక్కడ సమ్మేళనం చేస్తున్నారు. అందుకే కిందటిసారి కాళింగులనే ఒకసారి తీసుకెళ్లారు. కాళింగులలో బలం చేకూర్చడానికి ఈ బాలి యాత్ర అంటూ కూడా ఇంకో ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. దీనికి మీరేం చెప్తారు? ఖచ్చితంగా చెప్తాను సార్. ఇది కళింగ సంస్కృతి, సాంప్రదాయం, చరిత్ర మర్చిపోవడం వలన మన ప్రాంతం తాలూకు గొప్పతనం మనం మర్చిపోయాం. అంటే కళింగ అంటే మహానది నుంచి రాజమండ్రి వరకు ఉన్న ప్రాంతం ఒకప్పుడు కళింగ రాజ్యం. 1936లో ఒడిశా విడిపోయిన తర్వాతను మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆంధ్రాలో కలపడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఇవన్నీ ఆంధ్రాలో కలపడం వలన ఇప్పుడు ఒడిశాలో ఖచ్చితంగా కళింగ అనేటువంటి దృక్పథం బాగా ఉంది. కళింగ యూనివర్సిటీ, కళింగ స్టేడియం, కళింగ హైట్స్, కళింగ పేరుతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు సంస్కృతి సాంప్రదాయాలని. మనం ఉత్తరాంధ్ర అని చెప్పి కలిసిపోవడం వలన మన మూలాల్ని మనం మర్చిపోయాము. మన ఔన్నత్యాన్ని, మన రాజుల గొప్పతనాన్ని, మన పరిపాలనని మనం మర్చిపోయాము. అందువలన ఈ ప్రాంతంలో ఇక్కడ మేము చేపట్టడం వలన ఏ కులాన్ని ఉద్ధరించడానికో లేకపోతే రాజకీయంగా ఎదగడానికని కాదు, మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి. మన ప్రాంతంలో ఉన్న ఈ గొప్పదైనటువంటి శ్రీముఖలింగం ఒకప్పుడు చెప్పాలంటే మన లక్ష్మీనరసింహ స్వామి కంటే కూడా ముందు కట్టిన దేవాలయం, అలాగే పూరి లాంటి దేవాలయం, అలాగే కోణార్క్ లాంటి దేవాలయం. అంత గొప్ప ఈ దేవాలయానికి ప్రసిద్ధి లేకపోవడం కారణం ఏమిటండి? ఇలాంటి సంస్కృతి భావాలు ఉండబట్టే, మనం రాజధానికి దూరంగా ఉండబట్టే. కాబట్టి మన ప్రాంతము, మన అస్తిత్వము, మన ఉనికిని కాపాడుకోవడానికి యాత్ర తప్పిస్తే మేమేమి రాజకీయంగా ఏదో చేయాలని చెప్పే సంకల్పం అయితే మాకు లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం, అన్ని రాజకీయ పార్టీలకి, అన్ని వర్గాల నాయకులకి, అన్ని వర్గాల ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మనసా వాచా కర్మణ మేము ఒకటి నమ్ముతున్నాం. మన ప్రాంతం ఔన్నత్యం కాపాడడానికి, మన కళింగ సంస్కృతి సాంప్రదాయాల్ని జగత్ వ్యాపితం చేయడానికి మాత్రమే మేము ఈ చర్య చేపట్టాను తప్పిస్తే మన సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని మళ్ళీ చేస్తున్నాం అంతే తప్పిస్తే ఇందులో రాజకీయాలు మాత్రం దయచేసి చూపించొద్దండి. ఎవరి భావాలు ఏమన్నా కూడా అందరము ఇది దిగ్విజయం చేద్దామని కోరుకుంటా ఉన్నాను. అర్చక సంఘం వారు మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి అయితే అర్చక సంఘం వారు కూడా ఉన్నారు. అసలు అర్చక సంఘం వారు ఈ బాలి యాత్ర కోసం ఏం చెప్తారు అంటే, బాలి యాత్ర చరిత్ర ఆయన చెప్పారు, పొలిటికల్లో ఉన్నటువంటి సినారియో అయితే చెప్పారు. అసలు అంటే ఈ బాలి యాత్ర ప్రముఖ ఉద్దేశం అంటే, గతంలో చూసుకుంటే ఒక పొలిటికల్ సినారియో గుప్పించినటువంటి నేపథ్యం చూసాం. ఈ సంవత్సరం 1,00,000 జనాభాతో బాలి యాత్ర చేస్తామంటూ ముందుకు వెళ్తున్నారు మీరంతా. అసలు ఏ ప్రతిపాదన తీసుకుని, ఏ పిన్ పాయింట్ తీసుకుని మీరు ముందుకు వెళ్తున్నారు? బాలి యాత్ర అనేది ఒక ప్రాంతాన్ని ఔన్నత్యాన్ని పెంచడానికా, లేకపోతే ఇంకేదైనా ఉందా దీని వెనకాల? దీనికి బాలి యాత్ర అనేది మన ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించడానికి ఈ యాత్ర. కానీ మన దీనిలో క్యాస్ట్ ఫీలింగ్ ఇక్కడ లేదు. భగవంతుడి దగ్గర అందరూ సమానమే. శ్రీముఖలింగేశ్వర స్వామి దగ్గర అందరూ సమానమే. ఆ దీంతో ఎవరు ఇక్కడ పాల్గొనడానికి లేదు. కాబట్టి బాలియాత్ర 1236 ముందు ఇక్కడ బాలియాత్ర జరిగేది. తర్వాత కటక్ వెళ్ళిపోయారు రాజు చక్రవర్తి. కటక్ వెళ్ళిపోయిన తర్వాత కటక్లో ఇప్పుడు మహానది ఒడ్డున బాలియాత్ర జరుగుతుంది. అయితే ఆ బాలియాత్రను కొన్ని శాసనాలు చెన్నైలో ఇక్కడ చూసాము. ఆ చెన్నై శాసనాలు వలన మళ్ళీ ఇక్కడ జరుపుతామని డాక్టర్ గారు వచ్చి ఇలా జరుపుతామని మాకు కృషి చేశారు. అయితే మీరు పాల్గొంటే మేమంతా పోయి ఇచ్చేస్తాము. ఎందుకంటే ముఖలింగ క్షేత్రం పూర్వం 6వ శతాబ్దంలో ఇక్కడ కట్టారు, స్థాపించారు. మరి ఇలాంటి పురాతన దేవాలయాన్ని కొంత దూరంలో ఉండిపోవడం వల్ల తెలియడం లేదు. ముఖలింగ క్షేత్రం ఎంత శిల్పం ఉన్నది,
కోనార్కు. స్వామి తెలియడం లేదు అనేదానికి శ్రీముఖలింగం అనేది ఇది దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి క్షేత్రమే. కాశీ తర్వాత ఇది అది ఉత్తర కాశీ అది దక్షిణ కాశీ. మరి తెలియకపోవడం అనేది ఇది మనం చిన్న వంకగా అనుకోవాలి కదా మరి దీన్ని. అంటే దూరం అయిపోయింది, టౌన్కి దూరం ఉందండి, ఒక 50 కిలోమీటర్ల దూరం వెళ్ళి. ఒకప్పుడు ఇది రాజధానిగా పరిడి వెళ్ళింది కదా, మరి రాజధానిగా పరిడి వెళ్ళిన తర్వాత ఈ క్షేత్ర తాలూకు వైభవం అనేది పెంచాలి, కానీ ఇది ఎందుకు తగ్గించారు? మరి తగ్గించడం అంటే ఇక్కడ మా దృష్టిలో ఇప్పుడు అరసవేల్ ఉందనుకోండి, టౌన్ పక్కన ఉంది. టౌన్ పక్కన ఉన్నప్పుడు అక్కడ జనాభా బట్టి ఎక్కువ ఇది ఇంపార్టెంట్ ఉంటుంది. ఎక్కువ దూరం టౌన్ నర్సరీపేట అనుకోండి, టౌన్ 30 కిలోమీటర్లు, శ్రీకాకుళం 50 కిలోమీటర్లు. రాకపోకలకి బస్సులు టెక్కలు ఉందనుకోండి, బస్సే లేదు ఇక్కడికి. ఇప్పటికి ఒక బస్సు కూడా వేయలేదు టెక్కల నుంచి, ఉన్నవి తీసేశారు. అలాగా ప్రయాణ సౌకర్యాలు కూడా తక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఆటోలు బస్సులు వీటి మీద రావాలి, కానీ ప్రయాణ సౌకర్యం అవ్వట్లేదు. దక్షిణ కాశీగా పేరు ఉంది. నెక్స్ట్ ఈ బాలి యాత్ర అనేది పూర్వం నుంచి పౌర్ణమి రోజు మొదలుపెట్టి అమావాస్య వరకు 15 రోజులు చేస్తారు. ఈ పౌర్ణమి రోజు మేము ఏం చేస్తామంటే తెల్లారి నుంచి ప్రతి ఇంటి దగ్గర తీవారం వెళ్ళి సంతర్పణ చేస్తాం, ఎందుకు పితృదేవతలకి. తర్వాత ఏం చేస్తామంటే మనం దిందర వాటి తప్పలు విడిచిపెట్టి పూర్వీకులకి యోగోజామని వెళ్తాం. అందరూ 2 గంటలు 3 గంటల నుంచి వెళ్తారు అందరూ. ఈ విధంగా తప్పోత్సవం చేస్తాం అనమాట. ఈ విధంగా చేసుకుని అయితే అందరికీ అనుకూలంగా బాలియాత్ర అంటే ఒక ఆదివారం అయితే బాగుంటుందని డాక్టర్ గారు చెప్పారు. ఆదివారం పెడితే కొన్ని అందరికి సౌకర్యం సెలవులు ఉంటాయి కాబట్టి అలాగే మేము ఇప్పుడు ఈ డేటు 29 నవంబర్ 9వ తారీఖు మేము ప్రకటించడమైంది. ఎందుకు అందరికీ అనుకూలమనేసి. కానీ పౌర్ణమి రోజే మీరు పౌర్ణమి రోజు రండి, ఎక్కడ ఖాళీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కొన్ని ప్రోగ్రాంలు ఉంటాయి, నందికేశ్వరుడి వాహనం తీయాలి, అందుకోసం పౌర్ణమి రోజు చేయడం లేదు. 9వ తారీఖు డేట్ ఫిక్స్ చేస్తాం, అందరికీ అనుకూలమైంది. ఇది అందరికీ సంబంధించింది కాబట్టి అపోహలు పడద్దు, అందరూ కూడా ఇందులో పాల్గొని దిగ్విజయం చేస్తారని ఉదయపూర్వంగా మనం చేస్తున్నాం అన్నమాట. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ బాలి యాత్ర అనేది ఈసారి 1,00,000 జనాభాతో ముందుకు వస్తుంది అంటూ కూడా మన పెద్దలు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ 1,00,000 జనాభాకి సౌకర్యాలు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? మీ ఏదైతే కమిటీ మెంబర్లు ఏ తరహాలో ఏర్పాటు చేశారు? మేము శ్రీముఖలింగంలో కులాలకి మేము 23 కులాలు కూడా గ్రామంలో అందరూ నిర్ణయించుకొని కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీకి శ్రీముఖలింగం గ్రామం అందరం కూడా అన్ని పార్టీలకి వ్యతిరేకంగా రాజకీయాలకు కానీ దేనికి అత్యధికంగా అందరము కూర్చొని మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకొచ్చామండి. ఈ బాలియాత్ర అనే కార్యక్రమానికి దీనికి విరాళాలు కానీ ఎవరికాడ కానీ డబ్బులు వసూలు చేయడం కానీ అలాంటిది ఏంటి లేదండి. ఒకవేళ అది చేస్తే తప్పు. ఇక్కడ గ్రామం నుంచే కమిటీ వేసి ఈ కమిటీ నుంచే సహకరించి ఇవన్నీ చేస్తున్నామండి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ లింగం అనేది స్వయంభూ. చాలా మంది అంటారు శ్రీముఖలింగంలో ఎందుకు చెయ్యాలి బాలియాత్ర అన్నదానికి. ఇది స్వయంభూ, కాకపోతే చాలా మందికి తెలుసు ఈ స్వయంభూ అనేది చాలా మంది అన్ని కులాలు అందరూ వస్తున్నారు. ఇక్కడ ఒక్క కులమే రాకంటుంది ఈ గుడికి, అందరూ వస్తుంటే అందరికీ నిజం తెలుసు. కానీ కొంతమంది ఏంటంటే ఏదో మాట్లాడాలని వాళ్ళకి మాట్లాడతారు. దానికైతే మేము ఎటువంటి ఇబ్బంది కానీ బాధ కానీ పడము. ఖచ్చితంగా ఈ బాలియాత్ర అనేది వంశధార నదిలో తెప్ప ఉత్సవం ఒగ్గడం, మొకలింగేశ్వర స్వామి దర్శనం, ఇది మోక్షం. అది ప్రతి ఒక్కరికి తెలుసండి. చాలా మంది కోటేశ్వరరావు గారు కానీ గరికపాటి కానీ ఈ గుడి కోసం చాలా విషయాలు చెప్పారు. మేము కూడా ఒకసారి కోటేశ్వరరావు గారికి తెచ్చాము. ఆయన కూడా ఇది అరుణాచలం స్ట్రక్చర్ అని చెప్పారు. మీరు ఒకటి చూడండి, శ్రీముఖలింగం భువనేశ్వరం ఒకటే, టెంపుల్ కూడా ఒకటే, రాజు ఒకటే స్ట్రక్చర్. ఇది ఖచ్చితంగా బాలియాత్ర అనేది నదిలో తెప్ప ఉత్సవం, మొకలింగేశ్వర స్వామి దర్శనం, కులాలకి మతాలకి వ్యతిరేకం. ఇది ఎవరైనా ప్రచారం చేస్తే అది తప్పు. మేము మొకలింగేశ్వరుడు గుళ్ళో ఉండి చెప్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఫైనల్గా వివరణ ఇచ్చేందుకు డాక్టర్ గారు అయితే ముందుకు వచ్చారు. అసలు ఏంటి సార్ ఇది, అసలు కనింగా రాజ్యంలో ఈ పొలిటికల్ సినారియో, ఈ బాలి యాత్ర ఫైనల్గా కన్క్లూజన్ ఏం చెప్తారు ఈ ద్వితీయ యజ్ఞం రాకుండా? ఖచ్చితంగా ఇది ఒక ప్రాంతం తాలూకా పూర్వపు ఆచారం అని ఖచ్చితంగా చెప్తున్నామండి. అయితే సంకుచిత స్వభావంతో తెలియని కొంచెం కాస్త విజ్ఞానంతో ఈ ఒక కమ్యూనిటీకి అటాచ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ నాది ఒక ప్రశ్న, మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ నాది ఒక ప్రశ్న.
ఇక్కడ పూర్వపు కళింగ రాజ్యంలో 1236 వరకు రాజధాని ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి రాజ్య విస్తరణ సందర్భంగా ఆనాడు మా మిత్రులు చెప్పినట్టు కటక్కి షిఫ్ట్ అయింది, మహానది ఒడ్డుకి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ జరుగుతోంది. తర్వాత మనకి 1936లో మనం 1936కి ముందు మెడ్రాస్ ప్రొవిన్స్లో ఉండేవాళ్ళం. అప్పుడు మెడ్రాస్ ప్రొవిన్స్లో ఈ కళింగ ప్రాంతం ఉంది, కలిసికట్టుగా ఉంది. కలిసికట్టుగా ఉంటూ దాన్ని అక్కడ అటు కళింగ సీమను ఒక రాష్ట్రం చేయకుండా అప్పుడు అశాస్త్రీయ విభజన చేశారు. అశాస్త్రీయ విభజన చేసి అటు ఒరిస్సాలో ఒక మొక్క, అక్కడ ఒరిస్సా అన్నారు. కానీ వాళ్ళు కళింగ అని అనేక ప్రభుత్వ రంగ సంస్థలకి అలాగే ప్రైవేట్ రంగ సంస్థలకి కళింగ అనే వారసత్వాన్ని తీసుకెళ్తున్నారు. కట్ చేస్తే ఇక్కడికి వస్తే మనకి ఈ దక్షిణ కళింగ సీమ ఇది. ఈ దక్షిణ కళింగ సీమకి ఒక బ్రహ్మాండమైనటువంటి మనకి చరిత్ర ఉంది. ఈ సృష్టిలో ఈ సమస్త భూమండలం మీద మనకి తరతరాలుగా చరిత్ర చూస్తే ఒక మహాచక్రవర్తి రాజ్యం కోసం పోరాడుతూ చిరకాల వాంఛ అశోకుడికి, ఎందుకంటే ధనిక దేశం కాబట్టి చాలా రిచ్ దేశం, దీంతో పోరాడుతూ సైనికులను వధిస్తూ లక్షలాది మంది చనిపోయిన తర్వాత కనుచూపు మేరలో ఆయనకి విజయం అందుతుంటే, కనుచూపు మేరల్లో ఆయనకి ఈ రాజ్యం అందుతుంటే ఆయన ఏం చెప్పాడండి అప్పుడు? కళింగ వీరులారా, కళింగ ప్రజలారా, నేను మిమ్మల్ని అందరినీ క్షమించమని కోరుతున్నాను. నాకు ఈ రాజ్యకాంక్షతో లక్షలాది మంది కళింగ వీరులు నేలకొరిగారు. నేను క్షమాపణ కోరి, ఆయన ఏమంటే బౌద్ధ భిక్షుడై బౌద్ధ మతం తీసుకుని శాంతి ప్రభావితుడయ్యాడు. అంటే అంతటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ కళింగ అనేది శబ్దం లేకుండా ఉత్తరాంధ్ర అని ఒక కొండి పేరు. ఆంధ్రము వేరు, కళింగము వేరు. ఆంధ్రులు మాట్లాడేదే ఆంధ్ర భాష, కళింగులు మాట్లాడేదే అస్సలు సిస్సులు తెలుగు భాష. గిడుగు రామూర్తి మంత్రులు గారు ఎక్కడ? పర్లాకిమిడి. మాది దంతన్నం. అంటే మనకి ఇప్పుడు ఇటు కానీ ఒరిస్సా కానీ ఇటు ఇప్పుడు కళింగ సీమ అంటాం మేము ఉత్తరాంధ్ర అంటే ఒప్పుకోం. ఇది ప్రాంతం అంతా ఒకటే. వర్షాలు ఎక్కడ పడుతున్నాయి మనకి? ఎక్కడైతే డజన్కు పైగా జీవనదులన్నీ పడుతున్నాయో కలహండి, రాయగడ ప్రాంతంలో ఒరిస్సాలో కనుచూపు మేరలో పడుతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇది అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదంలో చిక్కుకొని చేసి, ఈ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం ఏ ఆంధ్ర ప్రాంత పాలకుడు కూడా ఇంతవరకు సెటిల్ చేయకుండా, ఇంతవరకు పరిష్కరించకుండా, ఏ ప్రాంతం ఆ ఒరిస్సా గవర్నమెంట్తో మాట్లాడకుండా, ఏ కోర్టుల్లో పెండింగ్ ఉన్నటువంటి కేసులు క్లియరెన్స్ చేయకుండా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం అలాగే పెండింగ్లో పెట్టారు. ఎందుకు? ఈ ప్రాంతం నుంచి వలసలు వెళ్ళిపోవాలి. వలసలు వెళ్ళిపోయిన తర్వాత కారు చౌకగా భూములు కొట్టేవచ్చు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మా కళింగసీమ ప్రాంతీయులు ఆంధ్ర ప్రాంతీయుల తాలూకా సినిమా హాల్ దగ్గర సీట్లు చింపడం, వాళ్ళు బిల్డింగ్లు కడుతుంటే మోట్లు మోయడం, వాళ్ళు బిల్డింగ్లు చేస్తుంటే సిమెంట్ బస్తాలు మోయడం, రాళ్ళు మోయడం, ఇదండి. ఇందుకే స్వతంత్ర భారతం వచ్చింది. అయితే మాకు ఒక కులానికి ఆపాదించే ఈ పెద్ద మనుషులు చెప్తున్నాం, మీరు ఇవి పరిష్కరించేయండి అయ్యా. మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన చరిత్ర ఏంటి? మనకి అశోకుడిని ఎదిరించి నిలిచి సంవత్సర కాలం పాటు లక్షలాది మంది చచ్చిపోయి కూడా సంవత్సరం పాటు దయానిధి అవతల ఒట్టిన నిలువరించి చేసినటువంటి చరిత్ర, గొప్ప ఘన చరిత్ర ఉంది. మీ తాతలు ఉన్నారు, మా తాతలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ అయితే కళింగులు. మీరు సంకుచిత స్వభావాలతో అల్లా కాళింగ ఇల్లుగా పెట్టొద్దు. మీకు దమ్ము ఉంటే, మీరు నిజంగా లీడర్లు అయితే మీరు ఇవి పరిష్కరించండి. ఉత్తరాంధ్ర అనేది ఉత్తుత్తాంధ్ర, ఇది ఒక షాడో జోన్. ఏ డెవలప్మెంట్? ఎక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు వీళ్ళు? ఏది అంతర్రాష్ట్ర నదీ జిల్లాల వివాదం ఎక్కడ? ఇరిగేసి సాగునీరు ఏది? మా సాగునీరు ఏది? ఇంకొక ప్రశ్న మీకు వేస్తున్నాం. మీరు ఉత్తరానికి ఉన్నటువంటి ఆంధ్రాని ఉత్తరాంధ్రనే సరే, మీరు కళింగసీమ అనరు. ఒక చారిత్రక నేపథ్యం ఉంది. రైట్, వెరీ గుడ్. దక్షిణాంధ్ర ఎందుకనరు? అది దత్తమండలం, దాన్ని రాయలసీమ అంటున్నారు. అది మీ ఇష్టం అనుకోవచ్చు. పట్టిసీమ, పల్నాటి సీమ, కోనసీమ, ఇన్ని సీమలట. సీమ అంటే ఒక ప్రదేశం, ఒక రాజ్యం అని. వాట్ ఈస్ ద బ్లడీ అబ్జెక్షన్ ఫర్ యూ టు కాల్ హర్ యాజ్ కళింగసీమ? మీ కళింగసీమ అనడానికి మీకేంటి ప్రాబ్లం ఏంటి? ఉత్తరాంధ్ర ఏంటండి? ఉత్తరాంధ్ర ఒక కొండి పేరు. అంటే చెప్పాలంటే ఉబ్బూత పదం లాగా అనిపిస్తుంది. అంటే నో, ఇది ఎవరైతే దీన్ని అపోజ్ చేస్తున్నారో, ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికి పరిష్కారం చూడండి, లేదంటే సమాధానం చెప్పండి. ఎందుకు మీరు ఆంధ్ర ప్రాంతం నాయకులకి నిలదీయట్లేదు?
ఎందుకు మారు వెనక గంగటేట్లాగా డూడు బసవన్నల్లాగా వెళ్తున్నారు? ఇది తేల్చండి మీరు. సాగునీరు తాగునీరు ఏదైపోయింది? మన ప్రాంతం సస్యశ్యామలంగా ఉండవలసినటువంటి ప్రాంతం డజనుకు పైగా యావత్ భారతదేశంలో కాదు చరిత్రలో కళింగ దేశం అంత ధనిక దేశం లేదు. ఎందుకంటే భూగర్భ జలాలు, నదీ జలాలు, ఇక్కడ నౌకాయానం, వ్యాపారాలు, అనేక రకాలైనది. అంతకు పైపెచ్చు ధైర్యం, సాహసం, రోషం, పౌరుషం, పట్టుదల ఇలాంటివన్నీ కలిగొలిపో ఉన్నటువంటి మా ప్రాంతీయులు ఇవన్నీ కోరుకుంటాం తప్ప మీరు ఇల్లు వాలయాత్ర అంటే అల్లా క్యాస్ట్ ఇల్లుకి ఎందుకయ్యా వదలండియా? మీరు ఈ సంకుచిత స్వభావాలు వదిలే మీరు చరిత్రలో నిలవండి. ఆ రోజు 2286 సంవత్సరాల క్రితం కళింగ యుద్ధంలో 1,50,000 మంది అసులు బాశారు మన పూర్వీకులు వాళ్ళు చెప్పుకుంటున్నాం, తరతరాలుగా చెప్పుకుంటారు. ఏమో ఉంటే అలాంటి చెప్పుకోవడానికి ఒకటి సాధించండి, కానీ అల్లా క్యాస్ట్ ఇల్లి క్యాస్ట్ అదంతా వేస్ట్. సో ఇది ఫైనల్గా కన్క్లూజన్ అయితే బాలి యాత్ర కోసం అయితే చాలా ఘాటుగా ఇచ్చారనే చెప్పుకోవచ్చు. బాలి యాత్ర అనేది ఒక ప్రాంతానికి సంబంధించి, ఒక రాజ్యానికి సంబంధించినటువంటి సాంస్కృతి సాంప్రదాయాల పరిడవిల్లినటువంటి ఒక తెన్నుగా వీళ్ళైతే అభివర్ణిస్తున్నారు. ఏదైతే గతంలో చేసినటువంటి బాలి యాత్ర ఏదైతే ఉందో దానిలో కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమైనవి. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఈరోజు బృందం అయితే సమాధానం చెప్పారు. అయితే ఏదైతే కళింగ సీమ కాకుండా ఉత్తరాంధ్రగా ప్రకటించినటువంటి గత నేతల తీరునైతే కూడా తప్పుపట్టినటువంటి ధోరణి కూడా మనం చూడొచ్చు. అయితే ఉత్తర ప్రాంతంలో ఉన్నది ఉత్తరాంధ్రగా అభివర్ణిస్తే మరి దక్షిణ ప్రాంతంగా ఉన్నది దక్షిణ ఆంధ్రగా కూడా అభివర్ణించాలి. అంతేగాని పల్నాడు సీమ అని ఎందుకు పేరు పెడుతున్నారు? అలాగైతే కళింగ సీమ అని కూడా మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. ఇదంతా కళింగ ప్రాంతం. కళింగ ప్రజలు చక్కగా సంస్కృతి సాంప్రదాయాలతో పరిడవలినటువంటి రాజ్యాన్ని మళ్ళీ బాలి యాత్రతో ముందుకు తీసుకొచ్చే దిశగా అయితే నేను ముందుకెళ్తున్నామంటూ కూడా ఈరోజు బాలి యాత్ర టీం అయితే చెప్తున్నటువంటి విషయాలు. ఏదైతే దీనిలో రాజకీయం లేదు, కులాలు లేదు, కుల వివక్షత లేదు. కళింగ అనేది ఒక జాతి కాదు, మా కులం కాదు, ఒక రాజ్యం అనేది వీళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఏదైతే ఈసారి బాలి యాత్రకి లక్షల్లో జనం వస్తారు, అధికారికంగా కూడా ఈ బాలి యాత్ర ప్రకటించాలి, కటక్లాగే చేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ. జై బాలి యాత్ర, జై బాలి యాత్ర, జై బాలి యాత్ర, జై బాలి యాత్ర, జై బాలి యాత్ర.